श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము సాధు బ్రహ్మణ్యం। భగవాన్ అప్పటికే గొప్ప డాక్టర్ల చేత 4 శస్త్రచికిత్సలు చేయించుకుని ఉన్నారు. ఈ వైద్యులు అందరూ ఎక్కడి నుండి వచ్చారు? భగవాన్ దర్శకత్వంలోని చక్కదనం అదే. డాక్టర్ సుబ్రమణియన్ సన్యసించిన తరువాత సాధు బ్రహ్మణ్యంగా పిలువబడ్డారు. ఆయన 1930లో భారత ప్రభుత్వ ఉత్తర్వులపై విదేశాలకు వెళ్లారు. ఆ సమయంలో భగవాన్కు అత్యంత భక్తురాలైన ఆయన తల్లిగారు అరుణాచలంలో ఉండిపోయారు. డాక్టర్ సుబ్రమణియన్ విదేశాలలో తన పని ముగించుకుని విదేశముల నుండి వచ్చిన తరువాత తల్లిని కలుసుకొనటానికి అరుణాచలం వచ్చారు. విద్యావంతుడు కనుక ఆయన మొదట ఆశ్రమము పుస్తక విక్రయశాలకు వెళ్లి కనపడిన పుస్తకాలన్నింటినీ కొనుక్కున్నారు. హాలులోనికి ప్రవేశించిన తరువాత ఆయన ఆ పుస్తకాలను భగవాన్ ముందు ఉంచి సాష్టాంగపడ్డారు. భగవాన్ ముందుకు వంగి ప్రతి ఒక్క పుస్తకాన్ని అంటుకున్నారు, అంటే తాకారు. ఆ పుస్తకాలను వెనుకకు తిరిగి ఇవ్వబోయే ముందు వారి తల్లి వైపు తిరిగి అడిగారు, ఈయన మీ కుమారుడా అని. ఆ తరువాత డాక్టర్ సుబ్రమణియన్ వంక చూశారు. ఆ ఒక్క అనుగ్రహ వీక్షణంతోటే అంతకు ముందు ఎటువంటి ఆధ్యాత్మిక ఆశయాలు లేని ఆ వైద్యుడు, పైగా విదేశాల నుండి అప్పుడే వచ్చినవాడు, ఈయనే దేవుడు, ఈయనే సద్గురువు అని గుర్తించారు. త్వరలోనే ఆయన ప్రతి వారము ఆశ్రమానికి రావటం ప్రారంభించారు. ఆయన సన్యసించిన తరువాత నేను ఆయనతో, అంటే గణేశన్ ఆయనతో బాగా సన్నిహితంగా మెలిగేవాడిని. భగవాన్ యొక్క ఒక చూపే తనను చాలా మార్చివేసింది అని ఆయన చెప్పారు. భగవాన్ ముందు తాను ఉంచిన పుస్తకాలు ఆయనకెంతో విలువైనవి. ఎందుకంటే భగవాన్ వాటిని తాకినారు కనుక. ఆయన ఆ పుస్తకాలను తన పూజా గదిలో ఉంచి వాటిని పూజించేవారు, అంటే పవిత్రంగా చూసుకునేవారు. ఆయన మరొక సెట్టు పుస్తకాలను కొనుక్కుని వాటిని చదువుకునేవారు. ఆత్మ విచారణ ప్రారంభించారు. నేను సాధు బ్రహ్మణ్యంను అడిగాను, మీరు భగవానుని ఎప్పుడైనా ప్రశ్నించారా అని. ఆయన నా వైపు చూసి నా వెన్ను తట్టి ఇలా అన్నారు, గణేశన్, ఆ అవసరం కలగలేదు. భగవాన్ యొక్క ఒక్క చూపే నన్ను ఆంతరంగిక ఆనందంలో నిలిపింది. నన్ను నేను ఆ స్థితిలో నిలిపి ఉంచుకొనటానికి భగవాన్ పుస్తకాలు ఉన్నవి. ఈ పుస్తకాలు ఆ స్థితిలోనికి వెళ్ళటానికి అవసరమైన మేధాపరమైన పరిజ్ఞానాన్నంతా ఇస్తవి. అంటే భగవాన్ యొక్క ఆ చూపు, ఈ పుస్తకాలు చాలు. భగవాన్ ఆ స్థితిని నాకు ఇప్పటికే ఇచ్చారు. భగవాన్ యొక్క ఆ చూపు, పుస్తకాలే చాలా ఎక్కువ. నా మనసులో సందేహాలే లేవు. ఈ అనుభవం తరువాత ప్రభుత్వం ఆయనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ హెల్త్ గా చేసింది. ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అది అత్యంత ఉన్నతమైన ఉద్యోగం, అంటే పదవి. దాన్ని ఉద్దేశించి తరచుగా ఆయన నవ్వుతూ అంటూ ఉండేవారు, దిగులు చెందకు, భగవాన్ నీకు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిని ఇవ్వటమే కాకుండా నీ మానసికమైన భౌతికపరమైన అవసరాలను కూడా కనిపెట్టి చూసుకుంటారు. ఆయన ఇలా అన్నారు, భగవాన్ ఎంత చక్కగా నాకా పదవిని, అంటే ఉద్యోగాన్ని ఇచ్చారు. ప్రభుత్వంతో ఆ పదవిలో ఉండబట్టే భగవాన్కు అవసరమైన అన్ని పరికరాలను నేను చెన్నైలోని అనేక ఆసుపత్రుల నుండి తెప్పించగలిగాను. భగవాన్ చేతి మీద చిన్న కడితి 1949లో ఆపరేషన్ చేసిన తరువాత తిరిగి తలెత్తినప్పుడు దొరైస్వామి అయ్యర్ నన్ను మద్రాసు నుండి ఒక స్పెషలిస్టును, అంటే ప్రత్యేక నిపుణుడిని తీసుకుని రమ్మన్నారు. నేను వెంటనే పని ప్రారంభించాను. ఆరోగ్య శాఖ మంత్రి అయిన డాక్టర్ రాజన్ నాకు మంచి స్నేహితుడు. ఆయన నాకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. ప్రభుత్వం వారి నియమ నిబంధనలకు లోబడి నడుచుకుంటూనే ఆ రోజులలో క్యాన్సర్ జబ్బుకు ఉత్తమమైనదని భావించబడే రేడియం ట్రీట్మెంట్ భగవాన్కు ఆశ్రమంలోనే అందించబడింది.
గొప్ప నిపుణులైన సర్జన్లు అంటే శస్త్రచికిత్స చేసేవారు వచ్చారు. నాకున్న ఒకే ఒక దైవము సద్గురువుకు ఈ విధమైన సేవలు అందించినందుకు నేను ధన్యుడినైనట్టుగా భావించాను. ఆయన 1950 ఏప్రిల్ 14లో మహాసమాధి చెందే వరకు ఆ సేవలను అందించగలిగాను. ఆయన ఎల్లప్పుడూ ఎంతో కరుణ చూపేవారు. నేను ఆయనను ప్రార్థించాను కనుక ఆయన నాకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. ఆయన తన జీవితం తుది వరకు నాకీ అవకాశాన్ని ఇచ్చారు. అటుపై భావోద్రేకంతో ఆయన మాట్లాడలేకపోయారు. భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తరువాత డాక్టర్ సుబ్రమణియన్ కూడా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తన జీవితాన్ని ఆత్మ విచారణకు అంకితం చేశారు. ఆయన ఒక కుటీరాన్ని నిర్మించుకుని దానికి రమణ కుటీర్ అని పేరు పెట్టారు. నేను మొదటిసారి కుటీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన గణేశన్ రండి అన్నారు. ఆయన నన్ను పూజా గదిలోనికి తీసుకుని వెళ్లి నమస్కరించమన్నారు. దేనికి నమస్కరించాలంటే రమణ మహర్షి తాకి ఇచ్చిన పుస్తకాలకు. భగవాన్ శరీరాన్ని వదిలివేయటానికి 2 రోజుల ముందు ఈ డాక్టర్లందరూ మురుగునార్ను ముందుంచుకుని భగవాన్ వద్దకు వెళ్లారు. వైద్యుల తరపున మురుగునార్ మాట్లాడారు. భగవాన్ వారిని భౌతికంగా వదిలి వెళ్లిన తరువాత వారు ఎలా జీవనం కొనసాగించాలి అనేది కనుక్కోవాలనుకున్నారు. ఇన్ని మాటలు ఆయన ముందు మాట్లాడలేక మాపై మీ ఆశీస్సులను కురిపించండి అన్నారు. వాళ్ళ ఉద్దేశమేమిటో సద్గురువు ఎరుగరా? ఆయన ఒక్కటే చెప్పారు, బోధను ఆచరణలో పెట్టండి అని. కావున మనమందరం దేని గురించి వేచి ఉన్నాము? భగవాన్ తన పరిచారకులను తీసుకుని వెళ్ళినట్లుగానే మనలను కూడా శిఖరాగ్రానికి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అందరూ ఆయన రక్షణలోని వారమే. దేవునికి పక్షపాతము లేదు, సద్గురువుకు కూడా లేదు. భగవాన్ తనకు వైద్య సేవలు అందించిన వైద్యుల పట్ల అనుగ్రహంతో ఉన్నారు. భగవాన్ తన చేతిని అందరి కొరకు చూపుతారు. మనం ఎంత తక్కువ ఎత్తులో ఉన్నా సరే మనలను శిఖరాగ్రానికి తీసుకుని వెళ్తారు. తద్వారా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఇవ్వటం కోసము మన భగవాన్ చాచిన హస్తాన్ని అందుకోవడానికి మనము తయారుగా ఉన్నామా? श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनिसरत बाबू जी की जय।